జమ్మునే అయిపోయినాయి. చేసుకోండి కదా. సుబ్బు రాత్రి ఫోన్ చేశాడు వదిన గారు. కృష్ణ కాలేజీలో చేరిన విషయం చెప్పాను. దానికి వాడు కోర్సు పూర్తవగానే తను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. చాలా సంతోషం. వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. వాళ్ళ నాన్నగారు కోరుకున్నారు కాబట్టే వాడు కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. సావిత్రి, నా చొక్కా ఎక్కడ? ఆ బీరువాలో ఉన్న షెల్ఫ్ లో ఉందండి. సావిత్రి, బీరువాలో ఉందని చెప్పాను కదండి, తీసుకోండి. మళ్ళీ పిలిచేలోగా మిగిలినవన్నీ ఎక్కడ పెట్టారో చెప్పేయండి. మీ పర్స్ ఆ టేబుల్ మీద ఉందండి. తీసుకున్నాలే. అమలు, అమలు, అది ఇంకా లేవలేదండి. కచేరీకి వెళ్ళొచ్చిన వాడు లేచి స్నానం చేసి గుడికెళ్ళి క్లాసు మొదలు పెట్టాడు. కానీ వీడు ఇంకా నిద్రపోతున్నాడు. లేవరా, తన్నులు తింటావు. నువ్వు కొట్టవని తెలుసు మావయ్య. ఒక 10 నిమిషాలు పడుకుంటాను. దెబ్బలు తింటావు. డిస్టర్బ్ చేయకు మావయ్య, కాసేపు పడుకో నువ్వు. లేస్తావా లేదా మొద్దు? నిద్రపోయే వాళ్ళని ఇలా కొట్టకూడదు. వెళ్ళి స్నానం చేసి గుడికెళ్ళు. కృష్ణ పేరు మీద అర్చన చేయించండి. టిఫిన్ చేసేవంటరా? నమస్తే మాస్టర్ గారు. నమస్కారం. రాత్రి కచేరీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2 అయింది. నీకు నిద్రాభంగం కలిగి ఉంటుంది. అదేం లేదురా, అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. కృష్ణ వాయించడం పూర్తయ్యే వరకు శ్రీదేవి రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది తెలుసా. స్నేహం అంటే అదే మరి. ఇంకోలా చెప్పాలంటే ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని మనం అనుకుంటే సరే, వాళ్ళు అనుకోవద్దు. అనుకున్నారు. అంతా దేవుడు లీల. నేను మీతో కాస్త మాట్లాడాలి. మాట్లాడు. ఈ కృష్ణుడితోనే కాదు, మీతోనూ మాట్లాడాలి. ఏం లేదు, మీరు వెళ్ళిపోతే మీ స్టూడెంట్స్ అందరూ ఫీల్ అవుతారు కదా. ఏం ప్రాబ్లం లేదు, నాకంటే పెద్ద విద్వాంసుని నేను రెడీ చేశాను. అలాగా, అయితే అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాతే నాతో చెప్పారనమాట. సరే గాని, మీరు వెళ్లే ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం? అది ఒక 10,000 కిలోమీటర్లు ఉంటుంది. హే శ్రీ, నీకు చూడాలనిపించినప్పుడు నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా నేను ఇక్కడ ఉంటాను. చాలా పద వెళ్దాం. అమలు. హలో, శ్రీదేవి నువ్వా? గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? అయింది. కృష్ణ తిన్నాడా? పీకల దాకా లాగించాడు. ఇప్పటికి 7 దోశలు తిన్నాడు. అలాగా? ఇదిగో దీంతో కలిపి 8. నాన్న, స్కూల్ అసోసియేషన్ ఫైల్ మర్చిపోకుండా తీసుకురమ్మని సీనా అన్ని పనులు ఆయన చెప్తేనే చేస్తున్నా. ఇటీ అమ్మా, నా ప్లేట్ తీకు. అలాగే బాబు. త్వరగా ఇవ్వరా, కదా. హలో కృష్ణ. ఏదో అడుగుతుంది కదా, ఇవ్వు. కాలేజీకి వెళ్తుంది.
వచ్చేసాడు మీ బావ. ఉదయాన్నే లేవగానే నీట్గా డ్రెస్ చేసుకుని వస్తాడు. వీధిలో రాముడు, ఇంట్లో రావణుడు. ఏమిట్రా ఇది? ఓ, అది మీ వరకు వచ్చేసిందా? నేను లత అంటే ఎందుకు ఏడ్చారు? అదేం లేదు. రేయ్, ఇంట్లోనే ఉండు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక నీతో మాట్లాడాలి. అలాగే. ఏమండి, బట్టలు కొనాలి, త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమిటి నీ మొహం చూస్తుంటే నేనే కావాలని పంచాయతీ చేసినట్టుగా ఉంది. ఇదిగో చూడు, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఫస్టులు పెట్టుకో. వాళ్ళందరూ వస్తున్నారు, నవ్వు మొహం పెట్టుకో. ఏం బావగారు, మీ ఊరు నుంచి నడిచొచ్చిన గంట ముందే వచ్చిండొచ్చు. బుజ్జమ్మ, నీకోసం మావయ్య ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పు? కృష్ణ, రోడ్ లో ఎంత ట్రాఫిక్ తెలుసా? ట్రాఫిక్ అంటే అలా ఇలా కాదు, 1 కిలోమీటర్ వరకు బస్సులన్నీ అలాగే ఆగిపోయాయి. వచ్చే దారిలో కారు 2 సార్లు పంచర్ అయింది. ఇదిగో చూడు కృష్ణ, నేను మీ అక్కని 40,000 కారు కావాలా, 4 లక్షల కారు కావాలా అని అడిగాను. దానికి తను 40,000 రూపాయల కారే చాలు, మనకి ఆడపిల్ల ఉంది, మిగిలిన డబ్బులన్నీ దాని పేర ఫిక్స్డ్ చేద్దాం అంది. దానికి అన్నీ చేయమంటావు? అయ్యే బాబాయ్, ఎలా అబద్ధం ఆడుతున్నారో చూడు. ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. అన్నీ చెప్పేనా? చెప్పక మేము కూడా తెలుసుకుంటాగా. కృష్ణ, అది కాదు, నా పెళ్లికి పెట్టిన 4 చైన్లు 16 గాజులు బ్యాంకులో 3 ఏళ్లుగా పాఠాలు చదువుకుంటున్నాయి. అంతే కదండి? అదేం లేదు కృష్ణ, అవును, నువ్వు ఇందాక నుంచి ఆకలన్నావు కదే, భోజనం చేద్దాం. ఇక్కడ ఉంటే మీ అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంది. ఏమిటి, ఇంట్లో ఎవరూ లేరా? నమస్కారం. రండి. నేను బాగున్నా. ఉన్నారు? ఇదెవరికి? కృష్ణకి. కాలేజ్ అమ్మా, అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు. అందుకే నేను మీతో వస్తున్నాను. కృష్ణేడి? వాడు లోపల ఉన్నాడు. అరే, బాగున్నారా? బాగున్నావమ్మా. హరి ఎక్కడ? ఏమండి, బాగున్నారా? నమస్కారం. 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 ఏమయ్యా, మందుల వ్యాపారం ఎలా సాగుతుంది? పర్వాలేదు మావయ్య. కొత్త మందులు రాయడానికి బోల్డంత మంది డాక్టర్లు ఉన్నారు. ఆ మందులన్నీ మింగేసి కొత్త రోగాలు తెచ్చుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాడు ఉన్నప్పుడు నా బిజినెస్ కి తక్కువ. రామా చిట్టి తల్లి, లోపల పెట్టు. ఇదిగో, ఇది తీసుకెళ్లి బీరువాలో పెట్టు. ఏంటది? కృష్ణ చదువుకు చాలా డబ్బు ఖర్చు అవుతుందని నాకు కూడా తెలుసు. ఇది ఉంచరా. రే, పిల్లలు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదివించడం తల్లిదండ్రుల బాధ్యతరా. అందులో ఇంకొకరు షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇలా చూడు, వాడిని చదివించి ఇంజనీరింగ్ చేసి నీకు అప్పగిస్తాను. ఇదంతా వీడి ఊహారే. కృష్ణ శ్రీదేవుల విషయంలో నీ కొడుకు నా కూతురని నేను వేరు చేస్తూ ఉండలేదు. వాళ్ళు మన పిల్లలు అంతే. ఇకపోతే నా తర్వాత నా ఆస్తి అంతా కృష్ణకే కదా, అందులో కొంత భాగం ముందే ఇస్తున్నాను అనుకో. ఏమంటావు? కరెక్ట్ మావయ్య. ఏం లేదు, ఆయన చెప్పింది కూడా నిజమే అని. అవును, శ్రీదేవి ఎక్కడ ఉంది? కనపడడం లేదు. కొత్త డ్రెస్ తీసుకొచ్చింది కదా, వేసుకొని చూడమని ఉంటుంది. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది. నీకు నచ్చిందా? బాగుంది. ఈ రోజు కచేరీకి డ్రెస్ వేసుకో. వదిలే, ఫస్ట్ డే కాలేజ్ కి వేసుకుని వెళ్ళు. అప్పుడే అమ్మాయిలందరూ చూస్తారు. సరే, చాలు చాలు. అరే ఉండు. ఎక్కడికి వెళ్ళినా నువ్వెప్పుడు నన్ను గుర్తుంచుకోవాలి కృష్ణ. హే శ్రీ, శ్రీ. కొంటె కళ్ళు రేపే ఆశలే నీకు వశమాయే హృదయమే నిన్నే కోరి కూడు వేళల కన్న కలలాయే మౌనమే. కొంటె కళ్ళు రేపే ఆశలే నీకు వశమాయే హృదయమే నిన్నే కోరి కూడు వేళల కన్న కలలాయే మౌనం. కొంటె కళ్ళు రేపే ఆశలే.
గీతములా నాదములా నా పాట రాగములా పలికించి వచ్చే పౌర్ణమి గీతములా నాదములా నా పాట రాగములా పలికించి వచ్చే పౌర్ణమి గాజులలో గలగల రాగం నీ సిరిమువ సవ్వడి తాళం అలలైనాలోన మోగి చెలినా హృదయం మురిసనలే కొంటె కళ్ళు రేపే ఆశలే నీకు వశమాయే హృదయమే నిన్నే కోరి కూడు వేళల కన్న కలలాయే మౌనమే కొంటె కళ్ళు రేపే ఆశలే కొంటె పిల్ల వేసిన ఈ రంగవల్లి కనీనంత నన్ను నేనే మరిచిపోతినే కొంటె పిల్ల వేసిన ఈ రంగవల్లి కనీనంత నన్ను నేనే మరిచిపోతినే జాజి పువ్వాని మోజు నా సొంతం ఈ మోజులోకే లేదసే అంతం అలలానాలోన బెంగే తపనే నేడు తీరునులే కొంటె కళ్ళు రేపే ఆశలే నీకు వశమాయే హృదయమే నిన్నే కోరి కూడు వేళల కన్న కలలాయే మౌనమే కొంటె కళ్ళు రేపే ఆశలే నీకు వశమాయే హృదయమే నిన్నే కోరి కూడు వేళల కన్న కలలాయే మౌనమే కొంటె కళ్ళు రేపే ఆశలే